దయచేసి మరొకసారి మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు. జాషువా విషయంలో చాలామంది ప్రార్థన చేశారు. ఇక్కడున్న దైవజనులు ఇంకా తెలిసిన వాళ్ళు చాలామంది కూడా చేశారు, ప్రార్థన వచ్చారు కూడా. కనుక నేను అనుకున్నాను, ప్రభా తప్పకుండా జాషువాకు ఆరోగ్యం ఇస్తావు, ఈ సేవలో నిలబడతాడు, ఇక అంతే. ఎంతగానో నేను అనుకున్నాను, ఏం జరిగిద్దో ముందు అనుకున్నాం, తర్వాత దేవుడు మేలే చేస్తాడు ఏదని అనుకున్నాం. కనుక ఈ యొక్క బిడ్డ విషయంలో నాకు ఆశ ఏంటంటే, నా తర్వాత వాళ్ళు సేవ మంచిగా సంఘ కుటుంబాలతో చేయాలి. అది ఒకళ్ళిద్దరితో కాదు, కుటుంబాలుగా సేవ చేయాలది నా కోరిక. అందుకని నా కోరికను తీరుస్తాడని నాకు తెలుసు దేవుడు. కనుక వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగనే ప్రత్యేకంగా మా బావగారు కూడా, మరి బాబు వాళ్ళ నాన్న ఆయన పొద్దున వచ్చాడు కనుక ఆయన గారు కూడా, ఎందుకంటే వాళ్ళ కుమారుడికి మా అమ్మాయిని ఇచ్చాం కాబట్టి కదా, ఎంతైనా వారిని గౌరవించాలి. నేను మా పిల్లలు ఎండి అయితే వాళ్ళు బంగారం, చెప్పండి. మా పిల్లలు వెండి, ఆయన బిడ్డలు బంగారం. మా కుమారులు ఎండి, మా కోడలు బంగారం. ఈ సేవలను కొనసాగించాలని ఆశ. కనుక వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు. అందరికి కూడా మరి విందును ఏర్పాటు చేస్తారు, ప్రేమ విందును వచ్చిన వారికి చక్కగా అందరు కూడా ఫోన్ చేసి వెళ్ళాలని మనస్ఫూర్తి తెలియచేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఇదే రోజు అంటే 15వ తారీఖున ప్రత్యేకమైన కూటమి ఉంటుంది పగలు. దానికి చెప్పాల్సిన తప్పట్ల మా మ్యారేజ్ డే, మా పాస్టర్ గారు నన్ను జతపరిచిన రోజు కదా. కనుక వచ్చింది, అది మా వాళ్ళు ముందే అంటున్నారు. కనుక 15వ తారీఖున 10:30కి స్టార్ట్ చేస్తాము, 1 గంటలోపు ముగిస్తాము. ఇక్కడే భోజనాలు. మీ అందరికీ మరలా చెప్తున్నా, అందరు కుటుంబాలతో మీరు రావాలని తెలియచేస్తున్నాం. ఇప్పుడు చెప్పిన వాళ్ళు మరి రానోళ్ళు మనం అంటే మీరు చెప్పండి, విన్నారు కదా, రానోళ్ళకి చెప్పవచ్చు. కనుక ఆగస్టు 15వ తారీఖున 10:30కి స్టార్ట్ చేస్తాం, 1 గంటగా అయిపోతుంది. అందరూ కూడా భోంచేసి వెళ్ళాలి. మిమ్మల్ని పెళ్ళికి పిలవలేదు, ఇక్కడ మా బంధువులు తప్ప నడిచి ఇక్కడ ఉండేవాళ్ళు మరి మీకు తెలియదు కాబట్టి మీ అందరికీ నేను పెళ్లి రోజున ఆహ్వానిస్తున్నాను, మొన్నే చెప్పి మా వాళ్ళకి. కనుక ఆ రోజునేమో మరి ఏర్పాటు చేశారు మా నాన్నగారు వాళ్ళు, మా అమ్మగారు వాళ్ళు ఏర్పాటు చేశారు. రేపు 15వ తారీఖున మీ అందరికీ మా సంఘ బిడ్డలు, మా కుటుంబ బిడ్డలు కలిసి ఏర్పాటు చేస్తున్నారు. కనుక తప్పకుండా మా మ్యారేజ్ డేకి రావాలి. ముందుగా అందరం కలిసి ప్రార్థన చేద్దాం మన దేశం కోసం. నా కోరిక ఎక్కడ ఏదో ఒక మూలన ప్రార్థన ఉండాలి. ముందుగా ఇక్కడ కూటమి జరగబోయే ముందు ప్రార్థన చేసాం, ఒక అరగంట సేపు, 25 నిమిషాలు చేసాం. ప్రేయర్ ముగించాం, మీరు ఇంకా స్టార్ట్ చేయమని చెప్పాను, స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి కార్యక్రమం జరుగుతూనే ఉంది. మీ అందరూ వచ్చారు కనుక మళ్ళా రెండోది ఏంటంటే ఆగస్టు 15వ తారీఖున మీ అందరూ ఇక్కడ వెనకమాల ఏర్పాటు చేసాం, అదంతా శుభ్రం చేస్తూ ఉన్నాం. కనుక విషయాలు మీరు గమనించి అందరు కూడా సంతోషంగా రావాలి కదా. ఎట్లా రావాలి చెప్పండి? ఆ రోజు అసలు పెళ్లి రోజు కదా, ఎట్లా వస్తారు? సంతోషంగా వచ్చి మీరందరూ వచ్చి దీవించాలి. సేవకులు కూడా వస్తారు ఆ రోజున, సేవకులు మరింకో సేవకులు వస్తున్నారు, వీళ్ళు అందరూ కూడా వస్తారు. కనుక ఈ విషయాలు మీరు గమనించి చక్కగా మీ అందరికీ భోజనం ఉంది. రైట్, చేసినట్టే. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో దైవజనులు చౌడయ్య గారు ప్రార్థన చేస్తాడు, దీవెనతో మనం సెలవు తీసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కనికరము కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు నాయనా. కృతజ్ఞత లేనివారు నా వాళ్ళు కాదు అన్నావు. ఆ కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాము కనుకనే మమ్మల్ని ఈ భూమి మీద ఉంచావు. చేసిన మేలు ఎన్నడూ మరిచిపోక, కృతజ్ఞతను కోల్పోక, నీ రాకడ పరంతరము నమ్మకంగా జీవించే కృప
నీ సేవకుడి కావచ్చు, మరి సేవకుడిగిన నాయన కొడుకులు కావచ్చు, కోడళ్ళు, మనవ సంతానాన్ని అందరినీ మీరు ఆశీర్వదించండి. 4 రకాలైన ఆధ్యాత్మికమైన మేలులు మీ దాసుని నిలబెట్టుకొని మాట్లాడారు ప్రభు. సంఘం అంటే ఏందో, మేలంటే ఏందో, క్షమించడం అంటే ఏందో, ఆశీర్వాదం అంటే ఏందో, సేవకుని పట్టించుకునే విషయంలో మేలుకరమైన మాటలు మేము విన్నాం తండ్రి. కనుక ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేకమైన ఈ కూడికి వచ్చిన ప్రతి కుటుంబాలను మీరు దీవించండి. ప్రతి నాయన సిద్ధపరిచిన ఆహారాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. అందరికీ సమృద్ధిగా సరిపోనట్లుగా అతి దోషమును తొలగించమని ప్రార్థిస్తాం. చేసిన హస్తాలను మీరు ఆశీర్వదించండి. జాషువా పట్ల మీరు చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా, మరి అన్నగా కోరుకున్నట్లుగానే కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, మనవళ్ళ, మనవ సంతానం అంతా కూడా ఈ పరిచర్యలు ఉన్నట్లుగా కొండ మీద కట్టబడిన పట్టణము వలె తేజరిల్లుతూ అనేక మందికి దీవెనకరముగా ఈ పరిచర్య ఉన్నట్లుగా ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించున్నారు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ